నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 మే 2026 బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. నేను ఈరోజు ఉదయం లేవగానే సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఒక వార్త ప్రజెంట్ చేసారు. దాన్ని చూసి షాక్ అయినా. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తి, చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి, అన్ని రాజకీయానికి సంబంధించిన స్పీచ్ల గురించి, మాట్లాడే విధానాల గురించి అన్నీ తెలిసిన వ్యక్తి ఒక సభలో కొంతమంది కార్యకర్తలను ఉద్దేశించి ఒక స్పీచ్ ఇచ్చాడు. నేను షాక్ అయిపోయినా ఆ స్పీచ్ చూసి. ఎందుకంటే ఇప్పటికైనా కింద కూర్చొని పైన లీడర్ చెప్పే ముచ్చట వల్ల మన జీవితాలు ఏమాత్రం పేరు కత్తాయో, ఎట్లా నష్టపోతాయో మీరు ఇప్పటికైనా తెలుసుకోరు. అందుకే రాజకీయాలల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేటోళ్ళు ఉండరు. ప్రతి ఒక్క లీడర్ పైన కొన్ని 100 కేసులు ఉన్నాయి. 1-2 కాదు, 100 కేసులు. వాళ్ళు కోర్టు కోరు. వాళ్ళు ఏం చేస్తారు? మేనేజ్ చేసుకుంటారు సమయాన్ని. వాళ్ళ అడ్వకేట్ ద్వారా పైసలు ఇచ్చి పోస్ట్ పోన్లు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ కామన్ కార్యకర్తకి ఈ టైం ఉండదు. పోస్ట్ పోన్ చేసుకునే అన్ని పైసలు ఉండవు. మీకు ఇప్పటికైనా బుద్ధి రావాలి. దీని గురించి ఆ పార్టీ అధినేత కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలి. ఎందుకంటే ఒక సింగరేణి భవన్ లాంటి ఒక పెద్ద భవనం కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దానిలో మెటీరియల్ కాడికి వెళ్ళి దానికి గేటు, దానికి ఎట్టిన బల్బు, ఇవన్నీ ప్రభుత్వం వస్తాయి. అంటే ప్రజలం మనం కట్టిన ట్యాక్సీ వల్ల ఆ భవనాన్ని మనం నిర్మిస్తాం. కానీ ఈ సదరు లీడర్ నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తాడంటే, వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో మనం ఎక్కడన్నా ధర్నా చేస్తే 100 మంది మనోళ్ళు ఉంటే 5 రైతులు వస్తారు. ఎక్కువ మంది రైతులు రావాలి, మనోళ్ళు తక్కువ ఉన్నా పర్లేదు. అంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని మనం ఫెయిల్ అయిందని చూపెట్టాలి. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను మనం ధ్వంసం చేయాలి. నేషనల్ హైవేలు దిగ్బంధం చేయాలి. మన జిల్లాలకు వెళ్ళి ఢిల్లీ దేశ రాజధాని దాకా ట్రైన్లు పోతున్నాయి. ఆ ట్రైన్లో పోయే వైర్లను మనం కడిగేసి మొత్తం ట్రైన్ ప్లాట్ఫామ్ అంతా ఖరాబ్ చేసి ఆందోళన సృష్టించి మనం ఒక టెర్రరిస్టుల లెక్క, తీవ్రవాదుల లెక్క మనం పనిచేయాలని ఒక మంచి ప్రభుత్వ వీపుగా చేసిన వ్యక్తి సోషల్ మీడియాలోకి వచ్చి ఒక ప్రెస్ అంటే వాళ్ళకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలు చెప్తుంటారు. మళ్ళీ ఇందులో ఇంకో ముచ్చట ఏం చెప్పిండంటే, పోతవే మనం ఒక 4 రోజులు జైలుకు పోతామని చెప్పిండు. మనం అంటే వాళ్ళు ఆయనే కాదు, కింద ఈయన గొర్రెలు ఉన్నాయా, ఆ గొర్రెలు మీరందరు జైలుకు పోతే మీ ఇంటికాడ మీరే ఇంటికి ఒకడే కొడుకు, మీరు కష్టపడితేనే 10 రూపాయలు వస్తాయి అనుకున్నప్పుడు మీరు జైలుకు పోతే 4 రోజుల దాకా మీకు బెయిల్ దొరకకపోతే మీ అయ్యవ్వ ఓ అడ్వకేట్ కాళ్ళు మొక్కి దండం పెట్టి, అయ్యా పైసలు ఏడుకెళ్ళన్న తెచ్చిస్తామని వాళ్ళు బెయిల్ ఇప్పిస్తారు. ఈ లీడర్ బెయిల్ ఇప్పియడు. వాళ్ళు బెయిల్ ఇప్పిస్తే మళ్ళీ నువ్వు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక ప్రభుత్వ ఆస్తి ఇన్ని కోట్ల నష్టం జరిగింది, అలా నువ్వు ప్రధాన నిందితుని వేయవని నువ్వని నిన్ను జైలు చుట్టూ, కోర్టు చుట్టూ తింపి లాస్ట్కు నీ జీవితం నాశనం అయిపోతుంది. ఒకవేళ నువ్వు మంచి చదువుకున్నావు, రేపు ఏదైనా ఎగ్జామ్ రాయాలని, నీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ లీడర్ చెప్పిన మాటల వల్ల, నువ్వు చేసిన కార్యక్రమం వల్ల నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. దానికి ఈ లీడర్ ఏం చెప్తాడంటే 2-3 సార్లు ఇంటికి వచ్చి నీకు సానుభూతి ప్రకటించి నీకు ఏమైనా ఆర్థిక సాయం 50,000 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. అంతే తప్ప నేను కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా. కార్యకర్త ఇవ్వాలన్నా కానీ ప్రజెంట్ స్టేజ్ మీద ఉన్న ఏ లీడర్ చెప్పిన స్పీచ్కు మీరు భావోద్వేగానికి లోనై ప్రభుత్వ ఆస్తులు నష్టం చేసే కార్యక్రమాలు కానీ, ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసినా, ఏ ప్రభుత్వాన్ని ఉండని, ఇదని అదని అంటలేను, మీ జీవితం నాశనం అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. ఇంకో మాట, అందులో ఈయన స్పీచ్ ఇయ్యంగా ఈసారి అవతల నుంచి ఒక వ్యక్తి క్వశ్చన్ చేసిండు, సార్ ఇదంతా కావాలంటే డబ్బుతోటి కొట్టుకున్న పని, డబ్బు ఎడికెళ్ళి వస్తుందని. అంటే డబ్బు సంగతి నేను చూసుకుంటా, మీకు ఎంత కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తాను. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను మనం ధ్వంసం చేయడానికి మనం పైసలు పెట్టి ఒక
ఇది మావోయిస్టులే అడవిలో ఏం లేదురా భయ్, జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి అని ఇప్పుడు ప్రజలలోకి వచ్చి మొన్న ఒక రీసెంట్లీ మా మెట్పల్లి దగ్గర ఒక మాజీ మావోయిస్టు పెద్ద లీడరు సరెండర్ అయ్యి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిండు. వాళ్ళని చూసన్నా మీకు బుద్ధి రావాలి. ఆయన దగ్గర 30-40 సంవత్సరాలు తుపాకీ పట్టుకొని అడవులలో తిరిగిండు. ఆయనకు అర్థమైపోయింది ఈ తుపాకీతోటి మనం ఏం చేయలేమని. మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి సరెండర్ అయ్యి మంచి వాళ్ళు సరెండర్ అయ్యి ప్రజా జీవితంలోకి వచ్చి ఇలాంటి లీడర్ల స్పీచ్ల వల్లనే తెలంగాణ ఉద్యమం స్పీక్ స్టేజ్ ఉన్నప్పుడు ఎంతోమంది వీళ్ళు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ల వల్ల అమాయక ప్రజలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఎంతమంది కుటుంబాలు పేరుకి వచ్చినాయి వాళ్ళు చావడం వల్ల చెప్పరు. సోషల్ మీడియా ఉంది ఇప్పుడు అంటే ప్రజలందరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇంతకుముందు లైట్ తీసుకుందరు ఏదైనా కానీ నాకెందుకు అనే లెక్క ఉంటుంది. కానీ నాకు ఆ సార్ చెప్పిన మాటలు విన్న తర్వాత నిజంగా కొంచెం మంచి అభిమానం ఉండే. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి మా జిల్లానే విద్యార్థి దశ నుంచి అంత స్టేజ్ దాకా పోయి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ప్లస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతనికి ప్రభుత్వ వీపు కూడా ఇచ్చింది అప్పుడున్న గవర్నమెంట్. మంచి పొజిషన్లో ఉన్నాడు. ప్రజల కోసం కొట్లాడరు, తప్పలేదు. రోడ్ల మీద ధర్నా వేయరు, లాఠీ లేబల్ తినరు. అప్పటి మంది పోలీస్ స్టేషన్కి పట్టుకపోతారు, ఇడ్చి పెడతారు. కానీ రైల్వే భవన్ గాలబెడదాం, రైల్వే లైన్లు మొత్తం ఖరాబ్ చేద్దాం, వైర్లు కట్ చేద్దాం, మనం ఒక ఏమో అన్నాడే టెర్రరిస్టులాగా ఏదో అన్నాడు, మావోయిస్టులాగా పనిచేద్దాం. గిదా మీ చదువు మీకు ఏం నేర్పింది సార్? టీవీ లైవ్ డిబేట్లో ఒక వ్యక్తిని మీరు కొట్టిర్రని ఫేమస్ అయ్యారు. కానీ ఈరోజు మీరు చేసిన ఈ స్టేట్మెంట్ మీరు ఏదైతే ఇచ్చారో దీనివల్ల నాకు తెలిసి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న పార్టీకి కూడా మీ వల్ల నష్టమే, లాభం అయితే లేదు. రైల్వే భవన్ కట్టడానికి అదేం పలానా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పైసలు పెట్టి కట్టింది కాదు, కాలబెట్టడానికి. ప్రజలందరూ ట్యాక్సీ కడితే ఆ డబ్బులతోటి రైల్వే భవన్ కట్టిరు. లేకపోతే ఆ ఊళ్ళో గిది ఉంది దీనికి నాశనం చేద్దాం, రైతులందరినీ ఎగేసుకరారి పైసలు ఖర్చు పెడదాం. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలల్లో మీకు ఏం సానుభూతి ఉంటుంది సార్? మీదంతా క్రిమినల్ మెంటాలిటీ ఉంది, క్రిమినల్ మైండ్ ఉంది. మీ వల్ల నిజంగా మిమ్మల్ని ఫాలో అయ్యే యువత కూడా నాశనం అయిపోతారు. నాకు బాగా బాధ అనిపించింది మీరు ఇచ్చిన వీడియో బయట ఉంది నా దగ్గర, నేను చూసిన. నా ఇంకో ఫోన్ లేదు, లేకపోతే మీకు చూపెడుతుంది. దానివల్ల మీరు నిజంగా దీని మీద ప్రభుత్వం బాగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తుల వల్ల అమాయక ప్రజలు చదువుకొని మొన్ననే పాపం ఏం అభం శుభం తెలియని పిల్లలు మా అన్న చెప్పిండ్రా ఏదన్నా అయితే నేను చూసుకుంటాను, నెల రోజులు ఏముందరా ఇట్లా పోయి అట్లా ఒక్కసారి జైలు కోరి జీవితకాలం మళ్ళీ తప్పు చేయాలంటే చెడ్డి తడుతుంది. ఒక్కసారి జైలుకోవాలి, ఎక్కువ వద్దు. ఒక్క నెల రోజులు కుటుంబాన్ని ఇడిచిపెట్టి లోపల ఉంటే నరకం. జీవిత ఖైదు అంటే ఏంటో తెలుసా మీకు? జీవిత ఖైదు అంటే ఒక రూమ్లో వారెత్తారు, ఎవడు నీతోటి మాట్లాడాడు, నీకు టైంకి ఇంతంత గిన్నెలో దొడ్డు బియ్యం అన్నం వస్తుంది, ఉప్పు లేని కారం లేని కూర వస్తుంది, అవి తిని సావాలి. ఏముంది మరోసారి జైలుకు వేద్దాం. ఎంత సింపుల్గా చెప్తున్నారు అంటే వేరేటోళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఇసంటి లీడర్ ఒక్కడు చాలు. నిజంగా ఈయన ఇచ్చిన స్టేట్మెంటు ఆయనే ఒకసారి మళ్ళీ వీడియో చూస్తే ఆయనకన్నా బుద్ధి రావాలి. ఎంత భయంకరమైన స్పీచ్ అంటే అది. నిజంగా స్టేజ్ మీద ఉన్నోడు మాట్లాడితే కింద ఉన్న యువతలో ఎక్కడ లేని ఆవేశం వచ్చి వాడు తొందరపడి ఒక ఏమన్నా యాక్షన్ తీసుకుంటే వాడి లైఫ్ ఏం కావాలి? మీరు మంచి పొజిషన్లో ఉన్నారు సార్, మస్తు సంపాదించుకున్నారు, మంచిగా బతుకుతున్నారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని మీరే దేవుడు అనుకొని మీ కింద బతికే కార్యకర్తను గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు సార్? మీరు వాళ్ళకి ఇచ్చే స్టేట్మెంట్కి ఇట్లాంటియా? పోయి మీరు అది కాలబెట్టుర్రు ఇది కాలబెట్టుర్రు, పోతావా 4 రోజులు జైలుకి పోతారు. అరే వాడు మంచిగా చదువుకున్నాడు అనుకోరు సార్, అని ప్రభుత్వ ఉద్యోగం ఏడికెళ్ళొస్తా సార్? కేసులుంటే ఉద్యోగం ఇస్తారా చెప్పండి? ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి పోరాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయకూరి. తెలంగాణ ఉద్యమంలో మీ వల్ల కొన్ని 100 మంది చచ్చిపోయారు, ఎవ్వడు బాగుపడలే. 100 మంది చచ్చిపోయారు సార్ మీలాంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల, మీరు చేసిన దీక్షల వల్ల, మీరు ఆడిన నాటకాల వల్ల. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, అందరికీ అర్థమైపోయింది. మళ్ళీ మీరు అదే తోవల కోతురు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీరు మంచిగానే ఉంటారు, ప్రభుత్వం వస్తే మీరు ఓడిపోయినా కానీ మీకు ఏదో రకంగా మీరు బతుకుతారు. కానీ మిమ్మల్ని నమ్మి ఈరోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల వాళ్ళ పిల్లలు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మంచి పొజిషన్లు ఉన్నారు, 4 మంచి మాటలు చెప్పుర్రి. ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేసే చర్యల వల్ల మాకు నష్టం జరుగుతుందని అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం, లాఠీ దెబ్బలు తిందాం అని మాట్లాడుర్రి. ప్రభుత్వ ఆస్తులు నష్టం చేద్దాం, రైల్వే లైన్ ఖరాబ్ చేద్దాం,
ఇట్లాంటి యాక్టివేషన్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని మీరు ప్రభుత్వానికి ప్లస్ ప్రజలకు ఏ రకంగా కూడా మీరు ఇచ్చిన ఏ ఒక్క మాట ఆ స్టేజ్ నుండి మీరు మాట్లాడారంటే నిజంగా చెప్తున్న బాధ అనిపించింది. అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి మీరు మాట్లాడిన దానికి మీరు ఒకసారి ఒక 2-3 సార్లు ఆ వీడియో చూసుకోరు సార్, మీకు అర్థమైంది. నిజంగా చెప్తున్నా, ఇటువంటి లీడర్ను రాజకీయంగానే ఎగ్జిట్ చేసి పారేయాలి. ఇటువంటి వాళ్ళు సమాజానికి బాగా భయంకరమైన వ్యక్తులు అవుతారు వీళ్ళు ముందు భవిష్యత్తులో. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు. దీనివల్ల మీరు అతడు ఇంకొక మాట ఏం చెప్పిండంటే, డబ్బుదేముంది మీకు ఎంత కావాలంటే అంత అంటే డబ్బు ఉంటే మనం ఏమైనా చెయ్యొచ్చు, ప్రభుత్వ ఆస్తులు ఎన్నన్నా దహనం చేయొచ్చు, ఎక్కడైనా ఏమైనా చేస్తే మన ఏం కాదు, పైసా వారైతే పని అవుతుంది ఈ దేశంలో అనే లెక్క స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం తెలియనోడు, నాలెడ్జ్ లేనోడు మీ మాటలు విని ఏదన్నా ఒక తొందరపడి ఏదన్నా రాంగ్ డిసిజన్ తీసుకుంటే మన లైఫ్ ఏమైపోతుంది. నిజంగా నాకు చాలా అంటే చాలా 2-3 సార్లు నా వీడియో ఇది నిజమా, ఈయన ఏమన్నా వేరే దేనికన్నా సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఎట్లా వస్తున్నాయంటే ఏఐ ద్వారా మాట్లాడినట్టు చూపెడుతున్నారు. కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వీడియో తీస్తున్నారు. చాలా రాంగ్ అది. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి అక్కడ దాకా వచ్చినాం. మనం మొదటి మెట్టును మర్చిపోవద్దు ఎప్పటికీ. మీరు ఆ స్థాయి దాటిపోయారు సార్. నాకు తెలిసి ఈ దెబ్బతోటి మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తోటి మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. యువత ఆలోచించుకోరు. మీ లైఫ్ మీ చేతులలో ఉంది. పోయి పెట్రోల్ డీజిల్ పట్టుకుపోయి ప్రభుత్వ ఆస్తులు నష్టం చేసి జైలు పాలవుతారా? ఇసొంటంతో తిరిగి జీవితం ఖరాబ్ చేసారు ఎందుకని తల్లిదండ్రులు చెప్పినట్టు మంచిగా బతుకుతారు. అది మీ చేతులు ఉంది. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.